హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ట్రైలర్ హైప్ ఎలా ఉందంటే లిటరల్ గా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. మొన్నటి నుంచి అసలు మనకి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క గౌర్ నాయుడు ఆయన పాత్ర గురించి మేకింగ్ వీడియో కావచ్చు, దాని తర్వాత మున్నా భయ్య వీడియో కావచ్చు, దాని తర్వాత అప్పల్ సూరి జగపతి బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్. అసలు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో కూడా బుచ్చిబాబు అని చెప్పాడు, పెద్దిని ఫస్ట్ హాఫ్ లో డ్రైవ్ చేసేటువంటి క్యారెక్టర్, ఆఫ్టర్ పెద్ది మంచి సోల్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో ఏదైనా ఉందంటే అది అప్పల్ సూరి క్యారెక్టర్ అని చెప్పేసి, అసలు ఆ క్యారెక్టర్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంటైర్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్టర్ పెద్ది జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే అసలు ఆయన్ని గుర్తుపట్టలేకుండా ఆ రేంజ్ మేక్ ఓవర్ ఇచ్చాడు. అది కూడా జగపతి బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నా కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్, అసలు ఇటువంటి పాత్ర నాకు రాస్తాడని బుచ్చి నేను అనుకోలేదు. నేను యాక్చువల్గా ఉప్పెనాలో చెయ్యాలి, బట్ ఇందుట్లో నాకు ఒక మంచి రోల్ ఇచ్చాడు. నాకు ఒక నటుడిగా నాకు బెస్ట్ అనిపించింది, నాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అది ఇదని చెప్పాడు. సో ఈగర్లీ వెయిటింగ్ ఆ పాత్ర కోసం. అయితే ఇప్పుడు రీసెంట్ గా చరణ్ అన్న ఒక ట్వీట్ వేయడం జరిగింది ట్విట్టర్ లో, ట్రైలర్ టేక్ ఓవర్ ఫ్రమ్ టుమారో అనే ఒక హెడ్లైన్ పెట్టి, దాంట్లో అసలు ఇప్పటి వరకు మనం సినిమా నుంచి వచ్చినటువంటి కంటెంట్లు, దానికి వచ్చినటువంటి రియాక్షన్స్ అవన్నీ కూడా చూపిస్తూ లాస్ట్ లో స్టేడియంలో బ్యాట్ పట్టుకొని ఒక షాట్ చూపించారు. దానికి గూస్ బంప్స్ అనిపించింది. అసలు ట్రైలర్ మాత్రం చెప్తాను కదా, ఈ ట్రైలర్ లో చరణ్ అన్న మాస్ విధ్వంసం చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ అనేవాడిని మాసెస్ లోకి తీసుకు వెళ్ళిపోయేలాగా చాలా మంది డైరెక్టర్, ఆబ్వియస్లీ ఆయన మాస్ హీరో, సో చాలా మాస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు ఆయన కెరియర్ లో. కానీ అవన్నీ ఒక పక్క అయితే, ఖచ్చితంగా పెద్ది అనేది ఒక పక్క. అది ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుద్ది. ఆబ్వియస్లీ బాసే ఆయన స్థాయి వ్యక్తే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ట్వీట్ వేసే ట్రైలర్ చూసిన తర్వాత. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైలర్ తాలూకు హైప్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఈగర్లీ వెయిటింగ్. అసలు ఎప్పుడెప్పుడు ట్రైలర్ దిగుతుందా, నార్త్ మొత్తం షేక్ అవుతుందా, అవన్నీ కూడా చూడాలి. దట్ టు ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ కి చరణ్ అన్న వెళ్తున్నాడు. జస్ట్ కోహ్లీతో హ్యాండ్ షేక్ ఇస్తే చాలు ఎంటైర్ నేషన్ మొత్తం షేక్ అయిపోద్ది. మెయిన్లీ నార్త్ ఇండియా ఈ ట్రైలర్ తర్వాత నార్త్ లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ బిల్డప్ అవుద్ది. ఈ సినిమా 1000 కోట్లు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో, అంటే మీడియా వ్యక్తులే, సినిమాకి సంబంధించినటువంటి ట్రేడ్ అనలిస్టులు మామూలుగా చెప్తా ఉంటారు, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది, ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత పొటెన్షియల్ ఉందని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా ఐ థింక్ సో, మీడియాకి సంబంధించినటువంటి యాంకర్లు, రిపోర్టర్లు వాళ్ళు ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు అనేటువంటి, అంటే వాళ్ళకి ట్రైలర్ చూపించేశాడు. మన బుచ్చి ఇంటర్వ్యూస్ అన్ని ఎవరైతే చేశారో వాళ్ళందరూ ట్రైలర్ చూస్తారు. వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఇస్తున్నారు. 4 ట్రాన్స్ఫర్మేషన్లు, రామ్ చరణ్ అసలు ఎమోషనల్ గా ప్యాకాడ్ వేసాడు పర్ఫార్మెన్స్ అది ఇది అని చెప్పేసి. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.